ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అగస్టిన్ జీవిత చరిత్ర గురించి కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే విశ్వాసుల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడం వల్ల మనం కూడా ఆధ్యాత్మికంగా కొద్దిగా బలపడతామని చెప్పి ఉద్దేశంతో ఆయన జీవిత చరిత్రని మీ ముందు ఉంచుతున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ వాక్యం ద్వారా బలపడాలని కోరుకుంటూ మీ సోదరి లవ్ ఎబర్ మినిస్ట్రీస్. అగస్టిన్ జీవిత చరిత్ర 354 నుంచి 431 సంవత్సరం మధ్యలో జరిగింది. అగస్టిన్ 354 సంవత్సరంలో ఉత్తర ఆఫ్రికాలోని తగస్టి అనే స్థలంలో ప్యాట్రిక్, మోనికా అనే దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి ఆస్తిపరుడైనప్పటికీ అన్యుడు, కోపిష్టి, అపవిత్రమైన జీవితం కలిగిన వాడు. అయితే ఇతని తల్లి అయిన మోనికా రక్షింపబడిన విశ్వాసి, ప్రార్థనా పరురాలు. తన కుమారుణ్ణి దేవుని సేవకు ఇవ్వాలని ఆశించి ప్రార్థించే వ్యక్తి. అగస్టిన్ వారికి దగ్గరలో ఉన్న రోమ్ నగరంలో విద్యను అభ్యసించాడు. మంచి విద్యావంతుడు. పుస్తకాలు చదువుట ఇతనికి చాలా ఇష్టం. లాటిన్, గ్రీకు భాషలను కూడా నేర్చుకున్నాడు. కానీ ఆ భాషల్లో ఉన్న కట్టుకథలను, అపవిత్రమైన కథలను చదివినందున తన హృదయాన్ని పాడు చేసుకున్నాడు. అతని హృదయం అపవిత్రమైన తలంపులతో నిండుంది. చాలా అపవిత్రమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. కాబట్టి బైబిల్ని ధృవీకరించాడు, క్రీస్తుని నెట్టివేశాడు. ఈయన తల్లి అయిన మోనికా తన కుమారుడి జీవితం మారాలని చెప్పి కన్నీటితో ప్రార్థించేది. అగస్టిన్ తన తల్లి ప్రార్థనను అపహసించి ఒక పన్నపిల్లతో అక్రమ సంబంధం పెట్టుకొని అనేక సంవత్సరాలు రోత జీవితం జీవించాడు. అయితే ఎటువంటి సమాధానము, తృప్తి అతనికి దొరక్క ఆ పాప జీవితానికి కుమిలిపోతూ రక్షణ మార్గం వెతుకుతూ ఉన్నాడు. తన స్వశక్తి ద్వారా తన పాపాల నుండి విడుదల పొందగోరి విఫలుడయ్యాడు. ఒక రోజున ఒక భిక్షగాడు సంతోషంతో నవ్వుకోవడం చూసి నాకంటే అతడే మెరుగ్గా ఉన్నాడే అని ఆశ్చర్యపడ్డాడు. ఆ సమయంలో క్రైస్తవ స్నేహితుడు ఆండ్రూస్ అనే ఒక బిషప్ దగ్గరికి అతన్ని తీసుకొని వెళ్ళగానే ఆయన పాపం యొక్క పుట్టుకను గురించి, దాని అంతాన్ని గురించి సువార్త లేఖనంలోని కొన్ని భాగాలు ఎత్తి చూపించి యేసుక్రీస్తు శిలువను గురించి బోధించగా అగస్టిన్ దేవుని ఆత్మతో ముట్టబడి ఎంతో పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థించడం మొదలుపెట్టి, అలాగున ఒకరోజు ప్రార్థిస్తుండగా పరిశుద్ధ గ్రంథం తీసుకుని చదువుగా మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును చదువు అన్న ఒక చిన్న బిడ్డ స్వరం వంటి స్వరాన్ని విన్నాడు. అతడు బైబిల్ తీసి వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అన్న వాక్యంపై అతని దృష్టి పడింది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో మనం చూస్తున్నాం. ఆ వాక్యం చదివి లోతైన పశ్చాత్తాపంతో ప్రార్థించిన అగస్టిన్ మారు మనసు పొందాడు. 388 సంవత్సరంలో ఈస్టర్ రోజున బాప్తిస్మం పొందాడు. 13 సంవత్సరాలుగా అగస్టిన్ మార్పు కొరకు తన తల్లి చేసిన ప్రార్థన ఇప్పటికి నెరవేరింది. అగస్టిన్ ఆధ్యాత్మిక జీవితంలో వర్ధిల్లుతూ తన ఉద్యోగం విడిచిపెట్టి క్రైస్తవ సాధువుల మఠంలో చేరి దేవుని వాక్య పఠనంలో, ప్రార్థనలోని ఎదుగుతూ ఉన్నాడు. 395 సంవత్సరంలో సంపూర్ణ సేవకు సమర్పించుకొని బిషప్గా అభిషేకించబడ్డాడు. మంచి ప్రార్థనాపరుడుగా, కార్యనిర్వాహకుడుగా, ప్రసంగికుడుగా పేరు పొందాడు. ఒప్పుకోలులు, దేవుని పట్టణము అనే చక్కటి ఆధ్యాత్మిక పుస్తకాలను రాశాడు. సంఘ సంస్కరణకు, తప్పుడు సిద్ధాంతాలను దిద్దటానికి ఇతని పుస్తకాలు, ప్రసంగాలు ఎంతో తోడ్పడ్డాయి. ప్రారంభ క్రైస్తవ సంఘాల్లో అంటే తన 77వ ఏట గొప్ప పేరు పొంది పరిశుద్ధుడైన అగస్టిన్ అని పిలువబడ్డాడు. రక్షణ క్రియల ద్వారా కాదు, కృప ద్వారానే అని తన జీవితంలో అనుభవించి ఇతరులకు బోధించాడు. 431వ సంవత్సరంలో తన 77వ ఏట మరణించి తాను ప్రేమించిన పరలోక పట్టణానికి చేరుకున్నాడు పరిశుద్ధుడైన ఈ అగస్టిన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక విశ్వాసిక జీవితం గురించి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.